మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. ఇరవై సంవత్సరాల కిందట మీరు నా జీవితంలోకి వచ్చింది కూడా ఈ కృష్ణ జయంతి రోజునే. కాలం ఎంత వేగంగా గడిచిపోయినా ఆ రోజు నాకింకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. అన్నీ పోగొట్టుకున్న నాకు ఆఖరి నిమిషంలో ఆ భగవంతుడిచ్చిన వరం నా జీవితాన్ని మార్చేసింది. కృష్ణయ్య, నమ్మిన వాళ్ల చేతుల్లో మోసపోయి నిండా మునిగిపోయాను. నేను కష్టపడి సంపాదించుకున్న నా కష్టార్జితం కేసుల పాలయ్యింది. నా అనుకున్న వాళ్లే నన్నందరూ మోసం చేశారు. నువ్వు తప్ప నాకు మరో దారి లేదు. ప్రపంచంలో ఎవరిని నమ్మలేని స్థితిలో ఉన్నాను. నన్ను ముంచుతావో తేలుస్తావో అంత నీదే కృష్ణ. కృష్ణ జయంతి రోజు నిన్నే నమ్ముకొనొచ్చాను. నా జీవితానికి ఒక దారి నువ్వు చూపించు కృష్ణయ్య, చూపించు. బాబు, ఊరుకోండి ఊరుకోండి. ఏ చేయి పట్టుకో. నదిలో ఎలా పడిపోయారు? పదండి. ఎవరు నాన్న మీరంతా? ఎవర్రా మీరంతా? అసలు మీ అమ్మా నాన్న ఎవర్రా? ఎవరు? అయ్యో, మాటలు కూడా రావా? నీకేమో మాటలు రావు, వీళ్ళది మాట్లాడే వయసు కూడా కాదు. ఈ చుట్టుపక్కల కూడా ఎవరు కనపడడం లేదే. హలో, చెప్పండి లాయర్ గారు. ఏంటి, కేసు గెలిచావా? నిజంగారా? అంటే
నా ఆస్తి మొత్తం నాకు తిరిగి వచ్చేసినట్టేనా? థ్యాంక్ యూ లాయర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏడవద్దు నాన్న, ఏడవకు. ఏడవకండి పిల్లలరా. మీరు ఏమంటూ నాకు దొరికారో కానీ నాకు అదృష్టాన్ని తీసుకొచ్చారు. ఆశలు అడుగంటిపోయిన కేసును గెలిచి ఈరోజు నేను నిలబడ్డాను. ఇదంతా ఆ కృష్ణయ్య చలవే. జీవితంలో నాకంటూ ఎవరు లేరనుకున్నాను, కానీ మీ ముగ్గురిని ఆ కృష్ణయ్య నా దగ్గరికి పంపించాడు. మీరేం భయపడకండి, మీకు నేనున్నాను. మీ అమ్మా నాన్నలెవరో తెలుసుకొని మిమ్మల్ని వాళ్ళకి చేర్పించే బాధ్యత నాది. అప్పటి వరకు మీరు నాతోనే ఉంటారు. విన్నావుగా కృష్ణయ్య, పిల్లా పాపలతో సంతోషంగా ఉండమని దీవించారు. నిజానికి నేనెంత సంతోషంగా ఉన్నానో నీకే తెలుసు. కడుపున పుట్టిన బిడ్డల్ని దూరం చేసుకుని ఏకాకిలా మిగిలిపోయాను. కృష్ణయ్య, నా బిడ్డల్ని చూడాలని ఆశగా ఉంది. వాళ్ళు ఎక్కడో చోట ఉన్నారు అనే నమ్మకంతోనే ఉన్నాను. నా బిడ్డల ఆచూకీ తెలిసేలా చెయ్యి స్వామి, తెలిసేలా చెయ్యి. నా బిడ్డలు ఎవరి సంరక్షణలో ఉన్నారు? వాళ్ళిప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళని ఈ ప్రపంచం ఏ పేర్లతో పిలుస్తోందో నాకు తెలుసుకోవాలని ఆరాటంగా ఉందయ్యా. ఈ ఒక్క వరాన్ని ప్రసాదించు. ఏంటి ఇన్స్పెక్టర్ గారు మీరు చెప్పేది? ఇప్పటి వరకు ఈ పిల్లల గురించి ఎవరు కంప్లైంట్ కూడా చేయలేదా? లేదు సార్, ఎక్కడా మిస్సింగ్ కేసు కూడా రిజిస్టర్ కాలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్స్పెక్టర్ గారు. ముగ్గురి పిల్లల్ని అలా నదిలో ఎలా వదిలేశారండి? ఒకవేళ నదిలో కొట్టుకొచ్చామనుకున్నా గానీ వాళ్ళు ఏమైపోయారని తెలుసుకోవాలి కదా. ఇంతవరకు ఆ ఎంక్వైరీ జరగకపోవడం ఏంటి ఇన్స్పెక్టర్ గారు? అదే సార్ మాకు అర్థం కావట్లేదు. అన్ని పోలీస్ స్టేషన్లోనూ ఎంక్వైరీ చేయించాను, ఎక్కడా పిల్లలు మిస్ అయినట్టుగా కేసు రిజిస్టర్ కాలేదు. నేను నమ్మలేకపోతున్నాను ఇన్స్పెక్టర్ గారు. కన్న పిల్లలు ఏ తల్లిదండ్రులకైనా భారమవుతారా? ఇదంతా చూస్తుంటే ఎవరో వీళ్లను కావాలనే నదిలో ఈ పిల్లల్ని నెట్టారేమో అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎవరు క్లెయిమ్ చేయలేదంటే బహుశా ఈ బిడ్డలందరి మీద భారం అనుకుని వదిలేశారేమో. సార్, మీకు ఫ్యామిలీ కూడా లేదు. మీరు పిల్లల్ని చూసుకోవడం మీకు కష్టం అవుతుంది. మాకు అప్పచెప్పండి, మేము వీళ్ళని చిల్డ్రన్స్ హోమ్కి పంపిస్తాం. వద్దు ఇన్స్పెక్టర్ గారు, ఈ పిల్లలంతా నాకు దేవుడిచ్చిన వరం. వీళ్ళని నేనెక్కడికి పంపించను, నాతోనే ఉంటారు. అది కాదు సార్. నాకేం భారం కాదు ఇన్స్పెక్టర్ గారు. పిల్లలను చూసుకోవడానికి అవసరమైతే ఒక కేర్ టేకర్ని పెట్టుకుంటాను. పిల్లల కోసం ఎవరైనా క్లెయిమ్ చేస్తే చెప్పండి, అప్పుడొచ్చి ఈ పిల్లల్ని అప్పచెప్తాను. ఉంటాను సార్. రండమ్మా. పాప దా. చేతిలో వెన్న పట్టుకొని నెయ్యి కోసం ఊరంతా తిరుగుతున్నావు. స్వామి,